వేసవి తాపం ఒకవైపు, త్రాగునీటి కటకట మరోవైపు. వెరసి 19వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం చుక్కనీటి కోసం ప్రజలు పడుతున్న వేదన వర్ణనాతీతం. ఏలేశ్వరంలోని 19వ వార్డులో త్రాగునీటి సరఫరా సరిగా లేకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉన్న అరకొర నీరు అందరికీ సరిపోవడం లేదని, దీంతో గత్యంతరం లేక ఉచిత ట్యాంకర్ల కోసం గంటల తరబడి పడిగప్పులు కాయాల్సి వస్తోందంటున్నారు. వచ్చిన ట్యాంకర్లలో నీటిని పట్టేలోపే అవి ఖాళీ అయిపోతుండడంతో కేవలం 1-2 డ్రమ్ములతోనే కుటుంబం మొత్తం నెట్టుకు రావాల్సి వస్తుందని, ఒక డ్రమ్ము నీటితో రోజంతా ఎలా గడపాలి అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ పరుగులు తీస్తున్న ప్రజాప్రతినిధులకు తమ కన్నీటి కష్టాలు ఏకరువు పెడుతున్నా ఫలితం శూన్యమని స్థానికులు మండిపడుతున్నారు. ఒక పక్క సూర్యుని తాపం, మరోవైపు గొంతు తడుపుకోవడానికి నానా అవస్థలు పడుతున్న 19వ వార్డు ప్రజల సమస్యపై ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ మున్సిపాలిటీ 18వ వార్డు నుంచి మాట్లాడుతున్నామండి. నీళ్ళు లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఈ 18వ వార్డులోని సవర్పేట ర్యాంకుల దగ్గర చివరి వీధిలో నుంచి మేము మాట్లాడుతున్నాం. వాటర్ పోయి 16 రోజులు 20 రోజులు సుమారు అవుతుంది. మోటార్ పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ వాళ్ళు విప్పేసి పట్టుకుని వెళ్ళారు. చేస్తా అని చెప్పేసి అన్నారు, చేయలేదు. మోటార్ కంప్లైంట్ ఇచ్చాము, చేసిస్తా అని చెప్పేసి అన్నారు. ఇదేంటి 16 రోజులు 20 రోజులు అవుతుంది, మీరు వాటర్ రాలేదు, వాటర్ లాగా ఎండాకాలం చాలా ఇబ్బంది అవుతుంది, మీరు వాటర్ పంపించాలి, అది మోటార్ చేయించని చెప్పేసి అంటే వాటర్ ట్యాంకులు కూడా పంపించమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వచ్చి పంపించలేదండి. అధికారులు కమిషనర్ గారిని ఏఏ గారి గట్రా మొత్తం నిన్న లెటర్ ఇచ్చాము. నిన్న 5-6 వెళ్ళి తీసుకుని వెళ్ళామండి. మళ్ళీ నిన్న రాలేక నిన్న సాయంత్రం ఈవినింగ్ పంపిస్తామని చెప్పేసి అన్నారు, లేదా మార్నింగ్ కూడా పంపిస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా పంపించలేదు. ఇప్పుడు మళ్ళీ రావట్లేదని చెప్పి మళ్ళీ మీకు న్యూస్ ద్వారా తెలియజేద్దామని. తర్వాత కరెంటు కోత చాలా తీవ్రంగా ఉందండి. ఈ 18వ వార్డు రామాలయం దగ్గర నుంచి కూడా ఏం చేస్తారు, చివరి వరకు కూడా లైట్లు లేవు, వీధి లైట్లు. ఉదయం తెల్లవారుజామున మా వాళ్ళందరూ కూడా కూలి పని చేసుకుని ప్రతి ఒక్కరు వెళ్తారు. వీధి లైట్లు లేవండి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. నన్ను ఇచ్చామండి. అది కూడా 15 రోజులు 10 రోజులు అవుతుంది. వీధి లైట్లు వేస్తాం అని చెప్పేసి అన్నారు. వీధి లైట్లు ఇప్పుడు వచ్చి వేయించలేదు. త్వరగా మీరు వీధి లైట్లు వేయించాలని మాకు తెలియపరుస్తున్నాం మేము అందరూ కూడా. డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఉందండి. డ్రైనేజీలు వారానికి ఒకసారి 20 రోజులకు ఒకసారి తీయట్లేదు. డ్రైనేజ్ సమస్య కూడా ఉంది. డ్రైనేజ్ సమస్య కూడా త్వరగా తీరుస్తారని మేము మున్సిపాలిటీ ఎత్తుకొని పోసుకుంటున్నామండి. ఈ లైన్ అంటే అంత దారుణం కాపాడుతుందండి. కౌన్సిలర్లు ఉన్నా కూడా ఎవరు మాకు పట్టించుకుంటా లేదు. మేము ఎత్తుకొని మేము పారవోసుకోవడం వస్తుందండి, చెత్త కడతాను. ఒకవేళ చెప్తున్నాం అనుకో పంచాయతీ ఆఫీస్లో చెప్పుకోండమ్మా అని అడుగుతున్నారండి. మేము ఎన్ని చుట్లని చెప్పమండి, ఎన్ని చుట్లని చేయమండి. అసలు ఎలాగున్నారో కానీ పట్టించుకుంటా లేదు. కరెంట్ లేదని మాకు నీళ్ళు లేవు, పాలు లేవు. మీ అన్నలని ఎలాగ ఉంటామండి, ఎవరి పంపులకి వెళ్ళి తెచ్చుకుంటాము. పేదలకే కొద్దిగా న్యాయమన్నా చేయాలి కదండి. మేము ఉద్యోగాలు ఉన్నాయో లేకపోతే మా మొగులకి కలెక్టర్లా, మా మొగులు కలెక్టర్లు అయితే తెచ్చుకుంటే మట్టిపల్లి కూడా తీసారండి. మున్సిపాలిటీ వచ్చింది, పొలం అన్న డబ్బులు వచ్చి పని కూడా లేకుండా చేశారండి. మా మొగులు తేవాలో మేము తినాలండి. మాకు ఎప్పుడు ఇంకా ఎప్పుడు వేస్తామండి. అందరికి డాబాలు 2 సంతతులు 3 సంతతులు కట్టుకునే వాళ్ళు బాగానే ఉన్నారు. ఇల్లు వాకలు లేని వాళ్ళకి ఏమీ లేదండి సేవ. అలా